జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేనండి మీ బాలు మద్దాల. ఈరోజు మా విలేజ్ వచ్చానండి, హైదరాబాద్ నుంచి. సరదాగా మధ్యాహ్నం నుంచి మా నాన్నకు ఫుడ్ పట్టుకెళ్తే చేలోకి వెళ్ళానండి. నేను మా అబ్బాయి వెళ్ళాము. వీడియో మొత్తం మా అబ్బాయి తీసాడండి. ఎలాగ వచ్చాం కదా, తెలిసిందే కదా, మన ఊరు వెళ్తే రైతుడి పని. గడ్డి కోస్తున్నా ఒక మోపు. గడ్డి కోస్తాడు మా వాడు, సరదాగా వీడియో తీసాడు మా అబ్బాయి. ఏదో అలాగ టైం పాస్. కానీ ఫుల్ వర్షం పడ్డ వల్ల మొత్తం ఫుల్ వాటర్ అండి. ఎటెల్లో ఫుల్ బురద. ఆ బురదలోనే గడ్డుకోవాల్సి వచ్చింది. కానీ తప్పదుగా మరి. సాయంత్రం మనం పాలు కావాలంటే గడ్డి కొయ్యవలసిందే. అదే సంగతులు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇంకొకసారి ఏం చెప్తున్నానంటే రిపీట్ చేస్తానండి. మీరు అందరూ చల్లగా ఉంటే నేను ఆ నీళ్ళు నేను ఉంటాను నీట్గా. దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకండి ఫ్రెండ్స్. సరదాగా తీసిన వీడియో ఇది. ఈ వీడియో తీసిన వీడియో అండి ఇది. ఈరోజు మార్నింగ్ ట్రైన్ ఎక్కామండి బాబు. అది ఈవినింగ్, నైట్ ఎక్కాము ట్రైన్. స్పెషల్ ట్రైన్ వల్ల చాలా లేట్ అయిపోయింది. మీరు రావడం కూడా 9:30, 10 దింపవలసిందే. 11:30 దింపిందండి. 2 hours లేట్ బండి. ఓకే, వచ్చాం కదా తప్పదుగా అందులో వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత 12 అయిందండి. 12 లంచ్ చేసి మా నాన్న ఫుడ్ తీసుకెళ్ళాను నేను. తీసుకెళ్తే తీసిన వీడియో సరదాగా అలాగన. మా భార్గవ్, మా అబ్బాయి, నేను కలిపి తీసిన వీడియో అండి ఇది. మొత్తం చూడండి, చెట్లను మొత్తం కవర్ చేసాడు మావాడు. చాలా నీట్గా తీసాడు వీడియో. గడ్డి కోస్తూనే ఉన్నా మోపు కోసి మోపు వేసుకొని పట్టుకెళ్ళి పాగదరే పడేసి. తప్పదు కదా రైతుడి పని. కంటిన్యూ ఉన్న జీవితం అదే కదా. సరదాగా వెళ్తూ తీసిన వీడియోస్ చూడండి. మోపేస్తున్నాను నేను. మోపేసేటప్పుడు మా వాడు వీడియో కూడా తీశాడు. పెద్ద మోపు కాదులేండి, మనం అంత కష్టజీవులు ఏం కాదు. అప్పుడప్పుడు ఊరు వెళ్ళి పని చేసేవాళ్ళం కదా, కొంత కష్టంగా అవుతుంది. కానీ తప్పదు. వెళ్ళిన తర్వాత చేయకి తప్పదు అంటారు కదా. అచ్చ బాబోయ్ దేవుడా, అమ్మయ్య కష్టపడినాయి బాబు. గంట పట్టింది నాకు ఈ మోపు పోయినందుకు. 1 hour అవే పట్టింది నాకు ఈ మోపు గట్టుకుపోయినందుకు. ప్రతి పనకి వీడియో తీస్తే బాగోదు కదా. ఆ మోపు చూడండి. నెక్స్ట్ చూడండి, అట్టికెళ్ళి తేవాలండి. అంటే మాకు రేపు సండే కదా, మా అమ్మగారు రేపు మార్నింగ్ బజార్కి వెళ్తారండి. చూడండి, అంటికెళ్ళ కట్ చేయడానికి వెళ్తున్నాను నేను. ఇవ్వండి చూడండి, మా వాడు అప్పుడు అంటికెళ్ళకి వస్తే కట్ చేసి తీసిన వీడియో అండి ఇది. ఇది కూడా చెట్లు ఉంటాయి చూడండి, పుల్లు చెట్లు అండి. కానీ ఇక్కడ భయంకరం దోవలు ఉంటాయండి బాబు మాకు. చూడండి కట్ చేసిన భయంకర శ్యామలు కరిచాయి నాకు. ఎర్రజామలు అంటే తెలిసింది. ఎర్రజామలు చాలా మంది తెలిసి ఉంటాయి. అది చాలా కుడితే మట్టుకు చేతులు మొత్తం మంట వస్తూ ఉంటాయి. అదే చెప్పలేము, బాధ అనిపిస్తుంది, తెలుస్తుంది. కష్టపడి అమ్మయ్య కింద పడిందిరా బాబు. అంటి చెట్లకి ఎలా కట్ చేయవలసి వస్తుంది. అమ్మయ్య కట్ చేశాను బాబు. చూడండి, ఇది ఒక గెల కోసాను. ఈ గెల కట్ చేసిన తర్వాత చూడండి, ఇది మ్యాట్. అదే కూడా కొద్దిగా వాటర్ రాకుండా మట్టి కూడా రాసానండి గెల. ఎందుకంటే చెట్టు అంటిగెలకు వచ్చిన తర్వాత చూడండి, అది ఫస్ట్ గెల, ఇది సెకండ్ గెల అండి. ఇది ఇంకో గెల కూడా కాస్తున్నాము. ఇది అంటిగెల తెలిసి చాలా మంది చూసుంటారు కదా. ఇది అంటే అంటిపండు కాదు, ఇది అంటిగెల, కూరగాయలు అంటారు కదా. కూరగాయల రేపు సండే బజార్కి, మేము ప్రతి సండే బజార్కి వెళ్తుందండి. అంటే మాకు ప్రతి రోజు కాయగూరలు ఉండవు. జస్ట్ ఒక అంటిగెల 2 అంటిగెలు ఉంటాయి. తర్వాత కొబ్బరికాయలు ఉంటాయండి. 30-40 కొబ్బరికాయలు తీసుకెళ్తుంది. అవి కొబ్బరికాయలు అమ్మి మా అమ్మ ఇంట్లోకి ఏం కావాలి కొనుక్కొస్తుంటుంది. ఇంట్లో సరుకులు, డైలీ సరుకులు ఉంటాయి కదా. గెల మొత్తం కింద పడిపోయింది. చెట్లు ఉండడం వల్ల కాసి మౌంట్లో కింద మొత్తం పడిపోయింది, కాయలైపోయినాయి. కానీ ఓకే, పర్లేదు. కింద మట్టి గట్టిలేదు కదా, బురద వల్ల నీట్గా పడింది గెల కిందకి. ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు గెలకి. ఏటో అదే హైదరాబాద్లో ఉంటేనా కాలుకి బురద అంటదు. అంటే ఇప్పుడు వర్షం పడితే అక్కడ కూడా వాటర్ వస్తుంది, కానీ గల్లి అంటే మొత్తం నీళ్ళ పారుతుంది కనుకో. ఇది న్యాచురాలిటీ, అదంతా డమ్మి. ఒరిజినల్ కదా, డమ్మి అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ అక్కడ చెట్టు ఉండదు కదండి, ఆ జీడి చెట్లు మళ్ళీ పడిపోతే ప్రాబ్లం అని చెప్పేసి మళ్ళీ అన్ని బ్యాక్ లాగిన చెట్టు మొత్తానికి లాగిన అంటి చెట్టుని మొత్తం బ్యాక్ పడేసిన చెట్టు అంతా. చూడండి, అంటికెళ్ళి తేవాలంటే అక్కడ మా దగ్గరికి బండి వెళ్దండి. చూడండి, దానికి ఒక కర్ర కావిడి కట్టి
కాబట్టి పెట్టుకొని తీసుకొస్తున్నాడు గొట్లు మేయించి. చూడండి కింద చూసారా చెరువు కాలం వాటర్ పారుతూ ఉంటుంది. ఇప్పటికి ఇంకా వర్షం గట్టిగా పడుతుందండి. వర్షం చాలా ఎక్కువ పడింది మా ఊర్లో. ఎటు వెళ్ళే బురదే. చూడండి ఇగో. చూడండి ఆ పక్కన కాలువ, ఈ సెంటరీదే గొట్టు తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ అక్కడ బురద ఉండడం వల్ల కొద్దిగా ఆగాము. అంటే మా అబ్బాయి పక్కన వీడియో తీసిన పడిపోతుంటే భయం వేసి చెప్పాను అక్కడ గొట్టు బాగాలేదు అది చూడగానే. చూడండి ఆ పక్క కాలువ పక్కన చూడండి చెరువు నీరు అండి. ఇది మాకు పైన చెరువు ఉంటుందండి. ఈ చెరువులో కానీ వాటర్ వస్తే మాకు ఆల్మోస్ట్ మాకు పంటలు పండిస్తాయండి. అంటే మా సంవత్సరం ఒకటే పంట పండుతుందండి. ఓన్లీ వర్షాకాలం పంట ఒకటే ఉంటుంది మాకు. చూడండి మళ్ళీ పొలం కూడా చూడండి నడుచుకుని వస్తున్నాము. నడుచుకుంటూ వస్తే ఇప్పుడు చూడండి చాలా లాంగ్ నడుచుకుని రావాలండి. మా పక్కనే ఇప్పుడున్న సైకిల్ కానీ బైక్ వెళ్తాను తోవ మినిమం ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి. ఇలాగే మొత్తం గొట్లు ఉంటాయి. ఆ గొట్ల మీద నైట్ అయినా పగలైనా గొట్లు నడవాలి, వర్షం పడినా గొట్లు నడుచుకుని వెళ్ళాలి. తెలిసిందే కదా పొలం గొట్లు అంటే అలాగ ఉంటాయి కదా చెరువులోకి వెళ్తే. ఇప్పుడు చూడండి సైకిల్ అండి. చూడండి తోవ ఇది, అదే మెటల్ రోడ్ అండి. ఇది రోడ్ అంటే రోడ్ ఏం కాదు.